ఇంకెన్ని ప్రాణాలు బలిగొంటారు వారు నాయన ప్రాణాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా హరీష్ రావు? బలిదానాల గురించి మీరు మాట్లాడుతున్నారా? సిగ్గులేదా కొంచెమేనా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 2009 నవంబర్ 29 నాడు గుర్తుపెట్టుకో, డేట్తో సహా చెప్తున్నా, హరీష్ రావు సిద్దిపేట వేదికగా ఆనాడు కరీంనగర్లో కేసీఆర్ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో సిద్దిపేట బహిరంగ సభ వేదికగా లక్షలాది మంది ఉన్నటువంటి ఆ సభలో నువ్వు పెట్రోల్ పోసుకున్నావు, కానీ గీక్కోవడానికి అగ్గిపెట్ట కానీ లైటర్ కానీ లేదు. అదొక డ్రామా కాదా? దాన్ని ప్రజలు అంటే దాన్ని ఉద్రేకపూరితంగా రెచ్చగొట్టడం ద్వారా శ్రీకాంతచారితో మొదలుకున్నటువంటి చావులు అమరవీరుల యొక్క వాళ్ళ అమరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1200 మంది అమరవీరులు చనిపోవడం జరిగింది. దానికి కారణం మీరు కాదా? హరీష్ రావు కాదా? కేటీఆర్ కాదా? కేసీఆర్ కాదా? మీరు మాట్లాడుతున్నారా బలిదానాల గురించి? ఎప్పుడైనా కానీ తెలంగాణ ఉద్యమం లో అవుతుంది, ఎప్పుడైనా వీళ్ళ ప్రభావం తగ్గుతుంది అనగానే ఇమీడియట్గా బయటకు వచ్చేసి రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అమాయకమైన యువతను బలిదానాలు ఆత్మహత్యలు చేసుకుని ప్రేరేపించడం ద్వారా వీళ్ళు శివరాజకీయాలు చేసిరు. తెలంగాణలో వీళ్ళు శివరాజకీయాలు చేసి ఆ శివాల పైన ఈరోజు ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ శివాల పైన ఈరోజు ప్రగతి భవన్ లాంటివి పట్టుకొని ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్, అజీజ్నగర్ ఫామ్ హౌస్, శంకరపల్లి ఫామ్ హౌస్, షామీర్పేట ఫామ్ హౌస్ ఇలాంటివన్నీ కట్టుకొని ప్యారాలు ఎదుర్కొన్నటువంటి దుర్మార్గులు మీరు కదా. మీరు మాట్లాడుతారా బలిదానాల గురించి? 11 నెలలు 42 మంది విద్యార్థుల, మరి మీ హయాంలో ఎంతమంది చనిపోయారు? మరి వాటి గురించి మాట్లాడు హరీష్ రావు. నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నావుగా, గురుకులాలు ఏ విధంగా డెవలప్ చేసి చెప్పు చూద్దాం. అది చేత కాదు. సిగ్గు శరం లేని జీవితాలు మీ కల్వకుంట్ల కుటుంబాన్ని.